తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ శాఖల సిబ్బంది ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తా చెదారాలను తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం, మన సమాజం కూడా శుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్మిక సోదరులు కూడా ఎంతో కష్టపడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఈ నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈరోజు దమ్మపేట హెడ్ క్వార్టర్లో పరిసరాల పరిశుభ్రతగా ఉండాలన్న తలంపుతో ఈరోజు అధికార యంత్రాంగం, అదేవిధంగా స్థానిక నాయకత్వం, పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈరోజు కలిసి మరి పట్టణం పరిశుభ్రంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు పరిసరాలపై ఈరోజు 6 గంటల నుండి ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే చెత్త చెదారం వల్ల మనం ఉంటుందో వాటిని మనం పరిశుభ్రంగా లేని ఎడల అనేక రోగాలు బయటపడే అవకాశం ఉంటుందని ఆలోచన తలంపుతో పరిసరాల పరిశుభ్రత మన సిటీ అనే కార్యక్రమాన్ని ఈరోజు నేను ప్రారంభించడం జరిగింది. నా పేరు జీనఫుజీతా బేగం. దమ్మపేట పంచాయతీకి పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్కి సహకరించి ఇదంతా అందరికీ తెలియజేయడం